అందరికీ నమస్కారం అండి. ఆరోగ్యం అంటే నాకెందుకు ఇంత ఇంట్రెస్ట్ అని చాలా సార్లు అనుకునేదాన్ని. చాలా రోజుల తర్వాత అర్థమైంది. ఆరోగ్యం అంటే ఏంటో, దాని విలువలేంటో, ఆరోగ్యం యొక్క రుచిని అనుభవిస్తున్నాను కాబట్టే నాకంత ఇష్టం అని. మరి మనం ఫ్యూచర్‌లో ఏం చేయాలన్నా, ఏమి సాధించాలన్నా ఫస్ట్ మన బ్రెయిను, మన బాడీ కంట్రోల్‌లో ఉండాలి గదా! మన కంట్రోల్‌లో ఉంటే గదా ఏమన్నా చేయగలుగుతాం. అలా కంట్రోల్‌లో ఉండాలి అంటే ఫస్ట్ మనం హెల్తీగా ఉండాలి గదా! మన శరీరంకి ఏం కావాలో అది అందిస్తే మన శరీరం మనం ఏం చెప్పినా వింటోంది. అది. ఫస్ట్ అయితే నా వీడియోకి లైక్ చేయండి. మీ లైకు నాకు చాలా సపోర్ట్‌నిస్తుంది. మన శరీరానికి ఎన్నో పోషక పదార్థాలు కావాలి. పిండి పదార్థాలు, మాంసకృత్తులు, పీచు పదార్థాలు, విటమిన్స్, మినరల్స్, కొవ్వు పదార్థాలు ఈ 6 రకాలు మనకు లభించాలంటే ఒక్కో దాంట్లో ఒక్కోటి ఎక్కువగా ఉంటుంది. కానీ ఒక్క దాంట్లోనే అన్ని పోషకాలు ఉండేవి ఏమన్నా ఉన్నాయా అని చూస్తే ఉన్నదొకటే. అవే విత్తనాలు. ధాన్యాల్లో పిండి పదార్థాలు ఎక్కువుంటాయి. మిగతావి తక్కువుంటాయి. అలా ఏ ఆహార పదార్థాలు తీసుకున్నా కొన్ని ఎక్కువ, కొన్ని తక్కువగా ఉంటాయి. అన్నీ బాగా ఉన్న ఆహారాలు అంటే విత్తనాలు. ఇవి ఇలా ఒట్టిగా తినే కంటే మొలకట్టుకొని తింటే సూక్ష్మ పోషకాలు పెరుగుతాయి. తేలిక డైజెషన్ అవుతాయి. పోషకాలు డబల్ అవుతాయి. మనం రోజులో మొలకలు తినడం మిస్ అయ్యాము అంటే, మనం ఎన్ని ఆహారాలు తిన్నా, ఎంత మంచి ఆహారం తీసుకున్నా, మొలకలు చేసే మేలు ఇంకొక ఆహారం ద్వారా పొందలేము. మొలకలకు సాటి పోటీ మరొక ఆహారం లేదు ఈ నేచర్‌లో అని చెప్పొచ్చు. ఇంకో విషయం ఏంటంటే, నాకిన్నాళ్ళు తెలియంది మొలకల కంటే నట్స్ వాల్యుబుల్ ఏమని చెప్పేసి, మొలకలైతే కంఫర్ట్‌గా ఉండవు, టేస్ట్‌గా ఉండవని చెప్పేసి తక్కువ సార్లు పెట్టుకొని తినడం, నట్స్ ఎక్కువ సార్లు పెట్టుకొని తినడం చేసేవాళ్ళం. కానీ బాదం, జీడిపప్పులు, పిస్తా పప్పులు, వాల్‌నట్స్ ఇవన్నీ కూడా మొలకల తర్వాతే. మొలకల్లో ఉన్నన్ని పోషకాలు ఈ బాదం, జీడిపప్పుల్లో కూడా ఉండవు. నేచర్‌లో మొట్టమొదటి గొప్ప ఆహారం అంటే మొలకలు అని ఈ మధ్యనే తెలిసింది నాకు. మంచి పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్, మాంసకృత్తులు ఇవన్నీ కలిగిన సంపూర్ణ ఆహారం అంటే మొలకలు. ఈ నేచర్‌లో ఏ ఆహారం తీసుకున్నా కొన్ని పోషకాలు మాత్రమే. కానీ అన్ని పోషకాలు కలిగిన ఒకే ఒక ఆహారం నంబర్ 1 ఆహారం అంటే మొలకలు. మొలకెత్తిన విత్తనాల వాల్యూ ఎంతంటే నేనొక ఎగ్జాంపుల్ చెప్తాను. రాగి, ఇనుమ, ఇత్తడి, వెండి, బంగారం, వజ్రం వీటిల్లో దేనికి ఎక్కువ వాల్యూ అండి? వజ్రం కనే చెప్తాం కదా! మరి వజ్ర సమానమైన ఆహారం ఏంటంటే నేచర్‌లో మొలకెత్తిన విత్తనాలు. మరి మనం వజ్ర సమానమైన ఆహారం తింటున్నామా? ఈ రాగి, ఇనుమ, ఇత్తడి, వెండి ఇటువంటివి తింటున్నామా? ఆలోచించండి. మరి వజ్ర సమానమైన ఈ మొలకల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూడండి. ఉదయం లేవగానే నానేసుకోవాలి. అలసందలు, పెసలు, కొమ్ము శనగలు ఈ 3 రకాలు నానేసుకున్నాను నేను. ఇవి మా ఫ్యామిలీకి. అదే ఒక మనిషికైతే 3 గుప్పెళ్ళు వేసుకోండి. అంటే ఇలా చేత్తో పట్టుకుంటే గుప్పెడు వస్తాయి కదా ఓ చేత్తో. అలా ఒక మనిషికి 3 గుప్పెళ్ళు అయితే సరిపోతాయండి. మీకు ఇంకా అవసరం లేదు, నాకు నేను అంత తినలేను అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇలా ఇవి ఉదయం నానేసాను. రాత్రికి ఒక 12, 13 గంటలు, 14 గంటలని నానిన తర్వాత చక్కగా కడుక్కొని ఒక బట్ట మీద వేసి, ఫ్యాన్ కింద బట్ట మీద వేసి ఆరేసుకోవాలి. ఈ 3 రకాలు ఎందుకు తీసుకున్నామంటే ఇవి తినడానికి కొంచెం కంఫర్ట్‌గా ఉంటాయి, మెత్తగా ఉంటాయండి. వేరేవైతే గట్టిగా ఉంటాయి, తినలేము. ఇగో చూడండి, క్లాత్ మీద వేసి ఇలా తేమ లేకుండా, అంటే గింజకి నీరు, తడి, చెమ్మ లేకుండా చక్కగా ఆరబెట్టుకోవాలండి. లేకపోతే తడి ఉన్నట్లయితే స్మెల్ వచ్చేస్తుంది. మూటలు కట్టుకోవాలి ఈ విధంగా. నైట్ కట్టేసాం కదా ఈ మూటలు, ఇక రేపు ఉదయం ఒకసారి నీళ్ళు చల్లితే సరిపోతుందండి క్లాత్ ఎండిపోయినప్పుడు. అంటే ఈరోజు సండే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సండే నైట్కి మూటలు కట్టామనుకోండి, సండే ఉదయం నానేసి నైట్కి మూటలు కట్టామనుకోండి, ఇంకా సోమవారం ఓపెన్ చేయకూడదు, మంగళవారం పొద్దున్నే ఓపెన్ చేసి తినొచ్చండి. అంటే ఒక 1.5 డే వదిలేసేయాలి అలాగా. ఇగో చూడండి నేను తీసాను. గుర్తుపెట్టుకోండి, మొలకలు ఎంత పొడవు వస్తే అంత వాల్యూస్ పెరుగుతాయండి. మొలకలు రానివి ఏమైనా ఉంటే, కొన్ని ఉంటే అవి కూరల్లో పడేసేయండి. మొలకలు మంచిగా వచ్చినవి మాత్రం తీసుకోండి. ఇందులో డేట్స్, కిస్మిస్లు, దానిమ్మ గింజలు ఇటువంటివి కలుపుకొని తింటే చాలా తొందరగా తినేయొచ్చండి. చూడండి మా పిల్లలు ఎంత చక్కగా తినేస్తున్నారో, చిన్నపిల్లలు. వీళ్ళంటే ఓకే, మా బాబు చూడండి, వాడు ఎంత చిన్నపిల్లడు, 2 ఇయర్స్ బాబు, వాడు కూడా మాతో పాటు తినేస్తాడు. మొలకలు తిన్నాక ఈ బంగినపల్లి మ్యాంగోస్ తినేసాము. ఒక పూట న్యాచురల్ ఫుడ్ కంప్లీట్ అయిపోయింది మాకు. మొలకలు చేయడానికి గింజలు ఎప్పుడు క్వాలిటీవే తెచ్చుకోండి. తెచ్చుకున్నాక 2 రోజులు ఎండలో పోసేసి, ఎండేసేసి 3 రకాలు వేరువేరుగా నానెయ్యండి. 3 రకాలు 3 మూటలు వేరువేరుగానే కట్టండి. ఎందుకలా కట్టాలి అంటే దానికి శత్రుత్వం ఏమీ లేదండి. కాకపోతే అందులో ఏమైనా చెడిపోయినా,
వాసనొచ్చినా అవి పక్కకు తీసేసి మంచివి మనం తినొచ్చు కదా! పోతే ఒక పిడికుడు పోతాయి. ఒకవేళ ఏవన్నా రాలేదు అనుకుంటే. మొలకలు సరిగ్గా రాలేదు, వాసనొస్తున్నాయి, చెడిపోయినాయంటే అవి మాత్రమే తీసేసి మంచిగున్నవన్నీ తినొచ్చు కదా! అందుకు. మొలకలెప్పుడు బాగా నమిలి తినాలి. అలా నమిలి తినాలంటే ఫస్ట్ మనం రుచికరంగా తయారు చేసుకోవాలి. నేను అది తెలియక ముందంతా ఈ గంటలు గంటలు తినుకొని ఉండేదాన్ని. అవి ఎప్పటికి తరిగేవి కాదు. అసలు ఒట్టి మొలకలు తింటే అసలు ఇంత కూడా లాలాజలం నోట్లో రాదు. ఎందుకంటే అవి టేస్ట్ ఉండవు, ఏముండవు. కాబట్టి అలా తినలేము. రుచికరంగా తయారు చేసుకోవాలి. అవి ఎలా తెలుసా? ఇన్ని కిస్మిస్‌లు, ఇన్ని మొలకలు పెట్టుకున్నామంటే, ఇన్ని కిస్మిస్‌లు, కొన్ని డేట్సు అన్ని ముక్కలు చేసేసుకోవాలి డేట్స్ కూడా. అందులో ఇంకా కావాలంటే పోమోగ్రానేట్ దానిమ్మ గింజలు అందుబాటులో మీకుంటే నాకున్నాయి నేనేసుకున్నాను. లేకపోయినప్పుడు నేనేసుకోనండి. లేకపోతే లేదు ఏం చేస్తాం అందుబాటులో లేనప్పుడు, ఉంటే అవి కూడా కొన్ని గింజలు ఒక 2 ఒలిస్తే ఒక ఫ్యామిలీకి సరిపోతాయి ఇన్నిన్ని గింజలేసుకుంటే. అవి కొన్ని గింజలు, ఇంకా కావాలి ఇంకా టేస్ట్ కావాలనుకుంటే కొంచెం తేనె, నిమ్మరసం డ్రెస్సింగ్ చేసుకుంటే చాలా టేస్టీగుంటాయి. చూసారు గదా! మా పిల్లలు కూడా ఎంత చక్కగా తినేస్తున్నారో. నేనింక తేనె, నిమ్మరసం కూడా ఎయలేదు. డేట్స్ కూడా నాకు అందుబాటులో లేవు. కిస్మిస్‌లే కొంచెం ఎక్కువేసేసాను. కానీ అవన్నీ యేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. చాలా బాగా తినొచ్చు. చాలామంది ఏం చేస్తారంటే స్టార్ట్ చేస్తారు. మంచిదని తెలిస్తే వింటే స్టార్ట్ చేస్తారు. దానివల్ల గ్యాసెస్ వస్తున్నాయంటో, చాలా సేపు నమలాల్సొస్తుందనో, టేస్ట్‌గా లేవని పాపం చాలామంది టెక్నిక్ తెలియక వదిలేస్తూ ఉంటారు. కానీ మరి అలా వదిలేస్తే మనకే నష్టం. ఎవరికో నష్టం కాదు కదా! ఈ టెక్నిక్ తెలిసినప్పటి నుంచి మేము చాలా ఈజీగా తినేస్తున్నాం. అసలు గ్యాసెస్ వస్తదని ప్రాబ్లమ్ కానీ, ఏ ప్రాబ్లమ్ మాకు లేదు. నమిలి తింటున్నామనో, ఇబ్బందనో, ఎక్కువ సేపు తింటున్నామని ఏ ఫీలింగు లేదు. చాలా సులభంగా తినేస్తున్నాము. అవి తినేసిన తర్వాత మీకు ఏవి అందుబాటులో ఉంటే ఆ ఫ్రూట్స్ మాకు ఉన్నాయి. మాకిప్పుడు మామిడి పళ్ళున్నాయి కాబట్టి అవి తిన్నాం. మా ఫ్రెండ్స్ ఇచ్చారు. బంగినపల్లి చాలా ఉండేవి. తిన్నాం మేము. మాకు చాలా తృప్తిగా ఉండేది అవి తిన్న తర్వాత. మీకు ఏవి సీజనల్‌గా ఏ ఫ్రూట్స్ దొరికితే ఆ ఫ్రూట్స్ తినేసేయండి. ఒక పూట మాత్రం నేచురల్ ఫుడ్డు అలా కంప్లీట్ చేసుకోండి. మీకు తినడానికి మాకు ఉదయం వీలవ్వడం లేదు అనుకుంటే, ఇదే ఫుడ్ ఈవినింగ్ పెట్టుకోండి మంచిగా. ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఒక రోజు, 2 రోజులో అని స్టార్ట్ చేయండి. ఆ తర్వాత మెల్లమెల్లగా పెంచుకుంటూ పోండి. వారంలో 4 రోజులన్నా నేనిలా తినాలి అనేసి. అంటే మీరు 3 పూటలు తినడం లేదు గదా! ఇవే మొలకలు. ఒక పూటే కదా! ఒక పూట మాత్రమే నేచురల్ ఫుడ్. అది ఉదయం వీలవ్వకపోతే సాయంత్రం పెట్టుకోండి మంచిగా. సాయంత్రం అయితే మనకు చాలా టైం ఉంటది గదా! ఈ 2 పూటలు ఎలాగో ఇవన్నీ తిన్నాము. ఒక పూటన్నా నేచురల్ ఫుడ్డు, అన్ని పోషకాలందే ఫుడ్డు ఒక పూటన్నా తినండి. ఈ విధంగా కలుపుకొని ఈజీగా తినండి. చాలామంది ఏం చేస్తారంటే, మొలకలు తింటే మంచిది కాదని చెప్పేసి, ఇటు మొలకలు తింటారు, అటు మళ్ళీ ఇడ్లీలు, దోసలు తింటారు. అలా చెయ్యకండి అస్సలు. ఏం తింటామంటే అవి ఇంకొక పూట పెట్టుకోండి. మొలకలు మాత్రం ఒక పూట నేచురల్ ఫుడ్డు అని పెట్టుకోండి. మొలకలు, ఫ్రూట్స్ అని ఒక పూట. ఏదో పొద్దున్నైనా, సాయంత్రం అన్నా ఏ పూటైనా పర్లేదు. కానీ కలిపి మాత్రం తినకండి. అలా కలిపి తినడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్ వస్తది. అంటే ఏంటంటే చూడండి ఒక బండికి ఒక కుంటెద్దుని, మంచెద్దుని కడితే ఎలా వెళ్తదండి? అది అసలేమన్నా నడుస్తదా? అలా డైజెషన్ ప్రాబ్లమ్ వస్తది. కాబట్టి అలా కలిపి అస్సలు తినకండి. ఇంకోటి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఈ నేచురల్ ఫుడ్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. మీరేంటంటే వెయిట్ లాస్ అవ్వాలని ఒక పూట తిండి తగ్గించేయడమో, లేదా తిండి మానేయటం ఇలా చేస్తూ ఉంటారు. కానీ న్ దానివల్ల ఏంటంటే పోషకాహార లోపం వస్తుంది. చాలామంది తిండి తగ్గించేసరికి. దీనివల్ల ఏంటంటే ఈ నేచురల్ ఫుడ్ ఒక పూట తీసుకొని, ఒక పూట మీరు పుల్కాలు ఈ 2 కర్రీస్ ఏవన్నా మంచి ఆకుకూరలు ఇలా కర్రీస్ పెట్టుకొని తింటే, మీకసలు పోషకాహార లోపం రాకుండా ఎంత ఫాస్ట్‌గా మీరు వెయిట్ లాస్ అవుతారంటే, నెల, 2 నెలలు ఇలా ఆచరించి చూడండి. ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అవుతారు మీరు. ఈ విధంగా మీరందరూ మంచి ఆహారాలు తీసుకుంటూ, ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ అందరికీ సెలవు. నమస్కారం.